హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. బండి చూడండి, మనకి బండి అయితే పర్వాలేదు, కండిషన్ గట్రా పర్వాలేదు. ఇంజిన్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. అయితే టైర్లు కూడా పర్వాలేదు. అయితే ఇది లోకల్గా తిరగడానికి అయితేనే బాగుంటుంది. తర్వాత వెజిటేబుల్స్ వ్యాపారానికి అయితే బండి అయితే చాలా బాగుంటుంది. కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ, ఇంకా ఇతర ఇతర వ్యాపారాలకైతే బాగుంటుంది. అంటే ఇప్పుడు సైడ్ని రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకునే విధంగా అయితే ఈ బండి అయితే మనకి చాలా నీట్గా ఉంటుంది. వ్యాపారం చేసుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే ప్యాసింజర్ తిప్పడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఎంటీ బండి అనమాట. అయితే రికార్డ్ అనేది లేదు, తర్వాత బండి పర్వాలేదు, చూడొచ్చు. అయితే కొద్ది పెట్టుబడి పెట్టుకోవాలా, సీట్ కవర్లు అవి కుట్టించుకోవాలా. ఇంజిన్ పరంగా అయితే మనకి పర్వాలేదు, బాగుంది. అయితే దీంట్లో సెల్ఫ్ మోటార్ కూడా చేయించుకోవాలా, అది గమనించగలరు. అయితే కాస్ట్ అయితే 35,000 చెప్తున్నారు. ఇదైతే పెద్ద ఏం కాదు, పర్వాలేదు. 35,000 అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏది రాదు అని నా ఉద్దేశం. ఎవరైనా సరే గమనించగలరు. ఇది క్రాఫ్ట్ లెక్క అనమాట. బండి తీసుకునేవారు అయితే ఈ పర్పస్ మీద అయితే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకైతే ఉపయోగపడదు. ఒకవేళ రికార్డ్ చేయించుకునేలాంటే చేయించుకోవచ్చు, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అవకాశం ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు అనమాట. ఎవరైనా సరే బండి తీసుకున్నప్పుడు చూసుకున్న తర్వాతే మనం మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాస్ట్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు, మీరు చూసుకొని మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఇంకా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి, దాంట్లో మేము కూడా చేస్తాము. అలాగే ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. బండి చూడండి, చక్రాలు అయితే పర్వాలేదు, ఒక 6 నెలలు తిరగచ్చు బండి. అయితే పర్పస్ అయితే కూరగాయలకి, ఫ్రూట్స్కి వాటికి అయితే బాగుంటుందని నా ఉద్దేశం. మోడల్ కూడా 2008 అన్నమాట, గమనించగలరు. ఇది ఎవరన్నా సరే తీసుకునే ఉద్దేశం ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలన్నా చెప్పడం జరుగుతుంది. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.